తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే ఇప్పుడున్న సీరియల్స్‌లో నేను ఓపెన్‌గానే చెప్పేస్తున్నాను. ఒక భర్త, ఇద్దరు భార్యలు. హ్మ్. ఆహ్, ఒకరిని పెళ్లి చేసుకుంటారు. ఇంకొకరిని ప్రేమిస్తుంటారు. అత్తా, కోడళ్ళ గొడవలు. వీళ్ళని చంపాలి, వాళ్ళని చంపాలి. ఇప్పుడు సీరియల్ కథలన్నీ ఇయ్యే. ఆ రోజుల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక గొప్ప కాన్సెప్ట్. అలాగే మీరు చేసుండకపోవచ్చు. మీరు చేయనియి కూడా చెప్పను. ఒక 'ఋతురాగాలు' గాని, ఒక 'ఎండమావులు' గాని ఎంత గొప్ప సీరియల్స్ సార్ అన్నీ. సీరియల్స్‌లో కథ బోయింది. కాన్సెప్ట్ బోయింది. నటులు బోయారు. సీరియల్స్ బిజినెస్ అయిపోయింది. ఈ కామెంట్స్ మీరు ఒప్పుకుంటారా? అంటే ఏంటంటే అండి ఇక్కడ మేజర్‌గా అప్పుడు సీరియల్స్‌కి ఏంటంటే ఒక ప్రొడక్షన్ హౌసు, ఇప్పుడు ప్రొడ్యూసరు, డైరెక్టరు స్టోరీ ఫైనలైజ్ చేసి స్టోరీ అనుకోని అప్పుడు ఛానల్ దగ్గరికెళ్ళి ఇప్పుడు దూరదర్శన్ వెళ్ళి వాళ్ళ స్లాట్ కొనుక్కుంటారు. ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్ కొనుక్కుంటారు. వాళ్ళకి చెప్తారు ఇదండి కదా మేము తీయబోతున్నాం అని. వాళ్ళు ఏంటంటే వాళ్ళ గైడ్లైన్స్లో వాళ్ళ ఛానల్కి చెడ్డ పేరు రాని కథ ఉంటే ఓకే అని వాళ్ళు స్లాట్ ఇస్తారు మనకి. ఒక 30 మినిట్స్ స్లాట్ మనకి ఇస్తారు. దానికి ఒక పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేస్తాం వాళ్ళకి. పేమెంట్ చేస్తే ఆ 30 మినిట్స్ స్లాట్లో మనం అనుకున్న స్టార్స్తో మనం అనుకున్న కథని తీసేసి వాళ్ళు మనకి ఫ్రీ కమర్షియల్ టైం ఒక 2.5 మినిట్స్ ఇస్తారు. దాన్ని మనం కమర్షియల్ అమ్ముకుంటాం అనమాట. ఆ డబ్బు మన ప్రొడక్షన్కి పనికి వస్తుంది అనమాట. సో అలా మనం వేసేవాళ్ళం. సో మొత్తం గ్రిప్ అంతా కూడా ఈ ప్రొడ్యూసరు, డైరెక్టర్ దగ్గర ఉంటుంది. మేకర్స్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తం ఛానల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఛానల్సే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒక కథ అనుకుంటూ ఆ కథని ఒక మనిషిని, ఈ ప్రొడ్యూసర్ని ఎన్నుకొని వాళ్ళే ఆర్టిస్టులు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. అన్నీ వాళ్ళే, అంత మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో వాళ్ళు డిసైడ్ చేసి సో ఇప్పుడు ఈ డైరెక్టరు ఇలాంటి వాళ్ళ చేతుల్లో ఏం ఉండదు యాక్చువల్గా కథ. ఇంకోటి ఏంటంటే కథ మెయిన్గా ఇప్పుడు ఏంటంటే అంత టీఆర్పీ మీద ఉంది బిజినెస్. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఛానల్ చూడాలంటే ఇలాంటివి ఉంటేనే టీఆర్పీ వస్తుంది, ఈ టైంలో చూస్తున్నారు, ఈ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయండి, లెక్కలు. సో వాళ్ళు దానిని బట్టి ఆ ఛానల్లో అలాంటి కథలు ఎన్నుకొని వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో టీఆర్పీ అనేసి ఆ టీఆర్పీ కోసం చేయటం అనమాట కథలు. సో దాంతో ఏమవుతుందంటే మీరు అన్నట్టు మొనాటనీ ఒకటి. ఇప్పుడు అన్ని ఛానల్స్లోనూ అవే వస్తాయి, అత్తా కోడళ్ళు గొడవలు ఇవి, లేదంటే ఒకళ్ళొకళ్ళు వైరం తిట్టుకోవడం, అన్ని కథలు అలాగే ఉంటాయి కదా. అవును. సో ఆ వెరైటీ ఉండట్లేదు. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఎమోషనల్గా కూడా ఉండొచ్చు. నేను ఒకసారి ఒక ఛానల్లో వెళ్ళి ఒక కథ ఇచ్చాను నేను. ఏది ఓల్డ్ ఏజ్ హోమ్స్ మీద ఇచ్చాను నేను. ఎల్బి శ్రీరామ్ గారు ఇలాంటి వాళ్ళని పెట్టి చెయ్యాలని ఉద్దేశంతో ఆ రోజుల్లో రావికొండలరావు గారు వీళ్ళందరినీ పెట్టి చెయ్యాలని ఒక కథ తీసుకెళ్ళి ఇచ్చాను. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చాలా కథలు ఉంటాయి, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఆయన అలా రావటానికి ఆయనకి చాలా టాలెంట్ ఉండొచ్చు, ఆయన అక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది, ఇలాంటి బ్యాక్ స్టోరీస్ చాలా. అలా ఆవిడ చేద్దాం, చాలా ఎమోషనల్గా ఉంటుంది, హ్యూమన్ టచ్ ఉంటుంది. అది అంటే ఛానల్లో ఏం చెప్పారంటే, ఏమంటే వినటానికి బాగానే ఉంది కానీ టీఆర్పీ రాదండి ఇది, తర్వాత మన ఛానల్ పాలసీ ఇది కాదు, మన ఛానల్ ఇలా ఉండాలి అని చెప్పి గైడ్ లైన్స్ చెప్పి వద్దన్నారు. అది సో అలా వెరైటీ ఉండదు కదా. ఇప్పుడు ఒకటే టైప్లో సీరియల్స్ వచ్చేస్తున్నాయి మనకి. దాని మెయిన్గా బిజినెస్, ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్ సంస్థలు అవి. ఆ బిజినెస్ లేకపోతే వాళ్ళు ఛానల్ తీయలేరు కదా అది. అందుకని ఆ బిజినెస్ కోసం ఆ గైడ్ లైన్స్ని పెట్టుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఈ గైడ్ లైన్స్ లేవు. మన ఆత్మతృప్తి కోసం ఇప్పుడు ఒక సంస్థ ఉంటుంది. ఇప్పుడు వాహిని వాళ్ళు సినిమా చేశారంటే అదొక ట్రేడ్, దానికి ఒక ఐఎస్ఐ మార్క్ లాగా ఉంటుంది. వాళ్ళ సినిమా అంటే ఇది, అంటే వాళ్ళు ఫిలిం మేకర్స్ వాళ్ళు. ఇప్పుడంతా మనీ మేకర్స్ అన్నమాట. అంటే అప్పుడు మా చిన్నప్పుడు సార్ ఈనాడు సీరియల్స్ అసలు ఎంత అద్భుతంగా ఉండేయంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని సీరియల్స్ చూసేవాళ్ళం. చాలా వాల్యూస్ ఉండేవండి ఆ రోజుల్లో. మా సుమన్ గారు అసలు అశ్లీలం కానివ్వండి, ఒక డైలాగు ఒసే అని మాట్లాడడం, ఇలాంటి డైలాగులు కూడా ఉండవు. ఒక బయట అలా కొద్దిగా అలా జరిగినా కూడా మళ్ళీ రీషూట్లు ఉండేవి. అంత జాగ్రత్తగా తీశారు ఆ రోజుల్లో సీరియల్స్. అంటే అందరూ కలిసి చూడాలని తపనతో ఆయన చేశారు. సీరియల్లో పాటలు, ఆర్టిస్టులు మెడ్రాస్ నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొచ్చి పెట్టి అంత అంటే ఒక వాల్యూస్తో తీశారు ఆ రోజుల్లో. సో సీరియల్స్లో పాటలని మీరు అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్. యాక్చువల్గా ఈనాడులో అంతకు ముందు ఉన్నాయేమో నాకు తెలియదు. నేను ఏ సీరియల్ గురించైనా మాట్లాడుతాను, సీరియల్ కానీ ప్రోగ్రామ్స్ కానీ. ఈనాడులో ఉదయాన్నే అన్నదాత అన్నదాత నీ అన్నదాత అనే ఒక పాట వస్తుంది. ఎంత ఇష్టం అంటే నిద్రపోతుంటే ఉలిక్కిపడి లేసి ఆ పాట వింటాను అనమాట. అలాగే
అన్వేషిత అన్వేషిత అది కానీ ఎండమావుల పాట కానీ. సో ఈ పాటల కాన్సెప్ట్ సుమన్ గారిదేనంట కదా. ఆ పా ఈనాడులో పాటల కాన్సెప్ట్ అని సుమన్ గారు కానండి. కానీ పాటలు అనేవి దూరదర్శన్లోనే వచ్చేవండి. ఓకే. మా ప్రదీప్ గారు చాలా సీరియల్స్లో ఆయన పాటలు లేకుండా ఆయన సీరియల్ ఏది ఉండేది కాదు. సార్. ఆయన ఏంటంటే జంధ్యాల గారి స్కూల్ ఆయన. ఆ జంధ్యాల గారి స్కూల్తో ఆయన పాటలు పెట్టేవాళ్ళు ఆయన. ఇక్కడ అవి ఏంటంటే అక్కడ ఉన్న బడ్జెట్స్లో అక్కడ దానికి తగ్గట్టు తీసేవాళ్ళం. సార్. ఈనాడు ఈటీవీ వచ్చిన తర్వాత సుమన్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే స్పెషల్గా పాటల కోసం కొన్ని రోజులు కేటాయించి మంచి క్వాలిటీ సౌండ్ బాగుండాలి, లిరిక్ బాగుండాలి, ట్యూన్ బాగుండాలి, లొకేషన్స్. మీరు నమ్మరు, అందం అనే ఒక సీరియల్ చేశాను. అందంలో ఒక పాట నేను 7 రాత్రులు తీశాను. అందం అందులో జీవన ఒక పాట ఉంటుంది. సుమగంధం అదే కదా. ఆ పాట కాదు, ఇంకో ఇంకో పాట పాట. ఉంటుంది. 7 రాత్రులు తీసాం. సార్. 7 రాత్రులు అంటే సినిమాలు ఇప్పుడు తీస్తున్నారు కానీ ఒకప్పుడు అది లేదు కదా. అవును 7 రాత్రులు ఒక పాట తీయటం అంటే చాలా గొప్ప విషయం కదా. సార్. సో అంత టైం ఇచ్చి అంత బాగా తీయించేవారు. ఎక్విప్మెంట్ కూడా మనకి ఏం కావాలంటే ఎక్విప్మెంట్ అది ఇచ్చేవారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.